పని చేస్తున్నారంట. ఎంతమంది? 100 మంది పనిచేస్తున్నారు. అండ్ హీ వాజ్ ఎ గవర్నమెంట్ ఆఫీసర్. ఆయన గవర్నమెంట్ ఆఫీసర్. హీఈస్ ఎ మిలిటరీలో పనిచేస్తున్న వ్యక్తి. ఇలాంటి ఒక శతాధిపతి, రోమీ సైనికుల్లో ఆఫీసర్గా, అధికారిగా ఉంటున్న శతాధిపతి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి, ఏమనుంది? వచ్చి అక్కడ జనసమూహము చాలా మంది ఉన్నారు. ఆయన వెంబడిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన్ని ముట్టుకోవాలని కొంతమంది, ఆయన్ని చూడాలని కొంతమంది, అక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు. కానీ శతాధిపతి, ఈ సైనికుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఇంటికి పిలిపించుకోలే. నాకు అధికారం ఉంది, యేసుక్రీస్తు ప్రభు వారిని నా ఇంటికి రమ్మనండి అని దాసుడిని పంపించాడా? లేకపోతే తన కుమారుణ్ణి, లేకపోతే వేరే వాళ్ళని ఎవరిని పంపించలే. గనుడైన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి, ఆ పుణ్యాత్ముడి దగ్గరికి, నా హోదా, నా అధికారం అన్ని నాకెంత, నేనే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్తాను. ఆయన వచ్చి తర్వాత ప్రభువా ఆగండి, ప్రభువా పిలుస్తుంది ఎవరు? ఒక అధికారి. సమస్త అధికారం, ఆ 100 మంది మీద అధికారం ఎవరికి ఉందండి? 9వ వచనం చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. నేను కూడా నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చాను. ఈ అధికారి కంట ఈయన కింద ఉన్న 100 మందిని ఇట్రా అంటే వాళ్ళు వస్తారంట, పొమ్మంటే పోతారంట, ఈయన ఏ పని చేయమంటే వాళ్ళు చేస్తారంట. అంటే ఈ అధికారికి చాలా అధికారం ఉంది. ఈయన దగ్గర ఈయన ఏమైనా చేయగలడు. వాళ్ళ పనులకి చెప్పి వాళ్ళ పనంతా చేయించుకోగలడు. ఇలాంటి మనిషి, ఇలాంటి శతాధిపతి, మిలిటరీ ఆఫీసర్, రోమీ మిలిటరీ ఆఫీసర్, నార్మల్ కాదు, రోమీడు. ఇలాంటి ఆయన, ఈ శతాధిపతి పేరు మెన్షన్ చేయలే, వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారిని ఏమని పిలుస్తున్నాడండి? ప్రభువా. హల్లెలూయా. పాతకాలంలో మనం చూసుకుంటే, పాత రోజుల్లో రాజ్యాలు వెళ్ళే వారిని ఏమని పిలిచేవారు? ప్రభువా. ప్రభువా నీ చిత్తం అయితే. మనం యేసుక్రీస్తు ప్రభు వారిని ఎలా పిలుస్తున్నామో, ఇప్పుడు మనం ఆయన్ని రాజుగా అంగీకరించాము. రాజు కాబట్టి మనం ఆయన పిలుస్తున్నాం. ఆ రోజుల్లో ఎవరికి ఆ నాలెడ్జ్, ఆ రెవల్యూషన్ లేని రోజుల్లోనే, ఆయన ప్రజలు ఆయన్ని తృణీకరిస్తున్న రోజుల్లోనే, ఆయనతో ఉన్న ఆయన శిష్యులు ఆయనకి విలువ ఇవ్వని రోజుల్లోనే ఈ శతాధిపతి, ఈ అన్యుడైన శతాధిపతి, ఈ జెనటైల్ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి ప్రభువా అని పిలుస్తున్నాడంట. ప్రభువా అంటే నన్ను ఏలేవాడా, ఈ రాజ్యాన్ని ఏలేవాడా. అయ్యా, నాకు ఒకవేళ అధికారం ఉంటే నా కింద 100 మందే ఉండొచ్చేమో, కానీ నువ్వు సర్వాన్ని ఏలే రారాజు అని అప్పుడే ఆయన గుర్తించాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ వచ్చిన మనిషి యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోలే. ఇక్కడ వచ్చిన మనిషి బాప్తిసం తీసుకోలే. ఇక్కడికి వచ్చిన శతాధిపతి మనలాగా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలీదు. కానీ వచ్చి ఏమని పిలుస్తున్నాడు? ప్రభువా. తర్వాత ఆయనను వేడుకొనెను. ఆయన దాసుడు, ఆయన ఇంట్లో పనిచేసే వ్యక్తి ఏమో పక్షవాయుతో ఉన్నాడంట. నువ్వు వచ్చి కాస్త బాగు చేయి ప్రభువా అంట్లే. లేకపోతే ఆయన్ని ఇదంతా చెప్పేశాక ఆయన ఏం చేస్తున్నాడంట? హీ వాజ్ ప్లీడింగ్ ద లార్డ్. ఎలాగా ప్లీడింగ్ అంటే? బతిమాలుకుంటున్నాడు, వేడుకుంటున్నాడు. అవసరమైతే కాలు పట్టుకుంటాడేమో. నా దాసుని స్వస్థపరచు అని చెప్పడానికి ఆయన, నేను శతాధిపతిని కదా, నేను ఇంత కదా, నాకు అంత అధికారం ఉంది కదా, నా వెనకాల అంటున్నారు కదా, నేనెందుకు ప్లీడ్ చేయాలి, నేను ఆర్డర్ చేస్తానన్నాడా? హీ వాజ్ ప్లీడింగ్ ద లార్డ్. అయ్యా, నా దాసుడికి బాలేదు, స్వస్థపరుస్తావా? ఆమేన్. దేవుని సన్నిధిలో, రాజులకు రాజైన యేసుక్రీస్తు ప్రభువారి సన్నిధిలోనికి మనం వస్తున్నప్పుడు మన హోదా, మనకుండే పేరు, ప్రఖ్యాత అన్ని పక్కన పెట్టి ఎలా రావాలంటే, నేను రాత్రి చెప్పాను, ఇంకా చేతులు సరెండర్ అయిపోయి, దేవా నాదేమీ లేదయ్యా, నీదే ప్రభువా. హల్లెలూయా. హల్లెలూయా. దేవా నాకు ఇంకేమీ వద్దు, నా హోదా, లేకపోతే మనకి పెద్ద పెద్ద వెనకాల ఉండుండొచ్చు. దేవుని సన్నిధిలో మట్టుకి ఆయన మాత్రమే మనందరికీ ప్రభువు అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ శతాధిపతి ఏం చేస్తున్నాడంట? వేడుకుంటున్నాడు. వేడుకొని
ఏసై అంటున్నారు, నేను వచ్చి వారిని స్వస్థపరిచెదను అని చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా నేను పాత్రుడను కాను, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్లీడ్ చేస్తున్న విధానం, యేసుక్రీస్తు ప్రభువారిని ప్రభువా అని పిలుస్తున్న విధానం, ఇదంతా యేసయ్యకి నచ్చి, సరేనన్న నేను మీ ఇంటికి వస్తాను, మీ ఇంటికి వచ్చి నేను స్వస్థపరుస్తాను అంటే శతాధిపతి ఏమంటాడు, అయ్యా నువ్వు మా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుడను కాను. నువ్వెందుకు పాత్రుడు కాదు? ఇప్పుడు శతాధిపతి ఇంట్లో సోఫాలు ఉండవా? శతాధిపతికి బిల్డింగ్ ఉండదా? ఫర్నిచర్ ఉండదా? యేసుక్రీస్తు ప్రభువారికి భోజనం పెట్టడానికి డైనింగ్ టేబుల్ ఉండదా? అన్నీ ఉండుంటాయి. కానీ ఏమంటాడు, నువ్వు రావడానికి నేనే మట్టికి పాత్రుడను కాను, కానీ నువ్వు మాట మాత్రము సెలవివ్వు. హల్లెలూయా. ఇక్కడికి మళ్ళీ మనం వద్దాం, తర్వాత వచ్చిన చదువు 10వ వచనం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి 11 హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఆయన విశ్వాసాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చూసాక యేసయ్య వెంటనే అక్కడ ఒక మాట ఏమంటున్నారంటే, ఇంతమంది ఇశ్రాయేలీని చూశారు, ఇంతమంది ఇశ్రాయేలీలు యూదులు నా అన్నవారు ఉన్నారు, కానీ మీలో ఎవరిలో కూడా నేను ఇటువంటి విశ్వాసాన్ని చూడలేదు, ఇటువంటి నా పట్ల ఇటువంటి అద్భుతమైన విశ్వాసాన్ని నేను చూడలేదు అని చెప్పి ఆయన అప్పుడు మాట అంటున్నాడు. తూర్పు నుండి పడమటి నుండి అనేకులు వచ్చి అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో కూడా కూర్చుంటారు, కానీ నా కుమారులు, నా బిడ్డలు, నా రాజ్య సంబంధులైన వారు వెలుపట త్రోసివేయబడుదురు. హల్లెలూయా. ఈ మాట విన్నప్పుడు నాకు భయం వేసింది, ఈ మాట విన్నప్పుడు నాకు భయం వేసింది. ఏంటి యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్న ఇశ్రాయేల్ తన స్వకీయ జనంలో అటువంటి విశ్వాసాన్ని ఆయన చూడలేనందుకు ఆయన ఏమంటున్నాడు, మీరందరూ లిటరల్ గా ఆయన చెప్పింది ఏంటంటే, మీరందరూ నరకంలో త్రోసివేయబడతారు, ఇలాంటి అన్య జనులు నా రాజ్యంలో కూర్చుంటారు. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధికి వస్తే సరిపోదా? సరిపోదు. బాప్తిజం తీసుకుంటే సరిపోదా? సరిపోదు. వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తే సరిపోదా? సరిపోదు. నెలకోసారి బలి తీసుకుంటే సరిపోతుందా? సరిపోదు. ఆయన మీద అచంచలమైన విశ్వాసం కావాలి. హల్లెలూయా. ఈ రోజు మనం ఎలా అయిపోయామంటే, మీరు ఎప్పుడైనా గమనించండి, లోకస్తులు చర్చిలోనికి వచ్చినప్పుడు, అన్యులు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు వాళ్ళకి వేరే థాట్ ఉండదు. వాళ్ళు ఏమంటారు తెలుసా, మీ దేవుడికి నా గురించి ప్రార్థన చేయి. మన ఇంటి పక్కన వాళ్ళు ఉన్నప్పుడు, మీ దేవుడి దగ్గరికి వెళ్తావు కదా, నా గురించి నువ్వు. వాళ్ళకి విశ్వాసం ఉంది, వాళ్ళకి యేసు ఆది కాండంలో ఏముందో తెలీదు, కీర్తనలో ఏముందో తెలీదు, కానీ నా యేసులో ఉన్న శక్తి వారికి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 22:29 వచనంలో ఏమని ఉంటుంది తెలుసా, మీరు లేఖనముల శక్తి గాని నా శక్తి గాని ఎర్రగక ఉండి పొరబడుచున్నారు. హల్లెలూయా. నేను పాట పాడితే ఎంత బాగా పాడతాను తెలుసా, నేను ఆరాధన చేస్తే ఎంతమంది ఏడుస్తారు తెలుసా, నేను వాక్యం చెప్తే ఎలా తెలుసా, నేను ఇలాగా నాలాగా, ఇవన్నీ కాదు, నీకు దేవుని శక్తి తెలుసా. ఒక అన్యుడు, ఒక శతాధిపతి, ఆ 100 మంది మీద అధికారం ఉన్న వ్యక్తి అంటాడు, అయ్యా నువ్వు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడని ఎంత మాత్రము కాదు, యూ జస్ట్ రిలీజ్ అ వర్డ్, నువ్వు కేవలం ఒక్క మాట పలికయ్యా. ఆమేన్. మనకి మాటలు, మనకి వాక్యం సరిపోదు. ఈ యొక్క 66 పుస్తకాలు సరిపోట్లే ఈరోజు సంఘాలకి, ఇది ఒక్కటే సరిపోట్లే. మనకి ఇంకా వేరే ప్రవచనాలు కావాలి. వాక్యాన్ని నమ్ము చాలు, వాక్యాన్ని నమ్ము చాలు. రీసెంట్ గా నేను యూట్యూబ్ లో ఆర్షియర్ యాండ్రూ పాస్టర్ గారి యొక్క ఛానల్లో వైఎస్ విద్యా గారు, అంటే రాజశేఖర్ రెడ్డి గారు తమ్ముడు భార్య, సొంత తమ్ముడు భార్య వైఎస్ విద్య, అంటే మీకు
మంచి టెస్ట్ మనీ ఉంది చూడండి. వాళ్ళకి కోట్ల ఆస్తి. విష్ణు కూతురు వైఎస్ విద్య కూతురునిచ్చి పెళ్లి చేశారు ఆయనకి, అతనికి. అంటే వాళ్ళకి సమస్తం ఉంది, అధికారం ఉంది. ఆవిడకి భయంకరమైన క్యాన్సర్ జాబ్ వచ్చిందంట. ఎక్కడ జాబ్ అంటే ఈ పార్ట్లో ఈ పన్ను కింద వస్తే, నేను ఆ సాక్ష్యాన్ని వింటున్నప్పుడు గంట ఉంది. వింటున్నప్పుడు నేనేమనుకున్నానంటే ఈవిడ ప్రార్థన చేసుకునే వెంటనే ఆ గడ్డ మాయమైపోయి ఉంటుంది అని నేను ఆ ఉద్దేశంతో ఆ టెస్ట్ మనీ ఓపెన్ చేస్తే, ఆవిడ హాస్పిటల్కి వెళ్ళింది మొదలు. హాస్పిటల్ నుంచి తిరిగి ఇంటికి వచ్చేదాకా ట్రీట్మెంట్ అంతా జరిగింది. అన్ని కీమోథెరపీ, రేడియేషన్స్, ఆపరేషన్స్ అన్నీ జరిగినాయి. మామూలుగా 8 గంటలు జరగాల్సిన ఆపరేషన్ 23 గంటలు జరిగింది. కానీ ఆవిడ అదంతటిని ఎక్స్ప్లెయిన్ చేసుకున్న వస్తున్నప్పుడు ప్రతి దానికి వాక్యాన్ని చెప్పుకుంటూ వచ్చింది, ప్రతి దానికి ఒక్కొక్క వచనాన్ని చెప్పుకుంటూ వచ్చింది. దేవుడు అన్నాడంటే ఆ రోజు ఆవిడ హాస్పిటల్కి, దేవా ఇదేంటి ప్రభువా, నాకు ఈ బలహీనత ఏంటి ప్రభు అంటే, దేవుడు ఒక వచనాన్ని చూపించాడంటే హెస్కేల్లో, నీలో ఉన్న కణాలు, నీలో ఉంటున్న క్యాన్సర్ కణాలు కన్నా నాకు సంబంధించిన కణాలు ఎక్కువ ఉన్నాయి. రేడియేషన్ చేస్తే, ఇక్కడ రేడియేషన్ చేస్తే ముఖం అంతా నల్లగా అయిపోయి నిన్నెవ్వరూ చూడలేరని చెప్తే, అప్పుడు ఆవిడకి దేవుడు ఒక మాట గుర్తు చేశాడంట, నీ కొరకు నా సొగసునే నేను కోల్పోయాను. హల్లెలూయా, హల్లెలూయా. నీకు రక్తం ఎక్కించాలని డాక్టర్ చెప్తే, ఆ డాక్టర్కి ఈవిడ ఏం చెప్పింది తెలుసా, నా కొరకు అప్పుడే రక్తం చిందించబడింది, నాకు రక్తం ఎక్కించద్దని చెప్పిందంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి వారు, అలాంటి అన్యులు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నారు. ఏం చేసుకుని బ్రతుకుతున్నారు? ఆధారం చేసుకుని బ్రతుకుతున్నారు. మనకు అవసరతలు ఉంటే, మనమేనా డబ్బులు కట్టాల్సింది ఉంటే మనుషుల దగ్గరికి పరిగెడతాం. మనం ఎవరిస్తారని పరిగెడతాం. అదే నువ్వు బైబిల్ తీసుకుని యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని చెప్పాలి. ఆమేన్. దేవా నీ క్రీస్తు మహిమైశ్వర్యంలో నుంచి నా ప్రతి అవసరతను తీర్చగలవని చెప్పాలి. వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ఎలా అయిపోయిందంటే, అన్యులు వచ్చి మనకి చెప్తారు, మీరు ప్రార్థన చేస్తే అలా అయ్యిందంట కదా, మీరు ప్రార్థన చేస్తే వాళ్ళకి గర్భఫలం వచ్చిందంట కదా, మీరు ప్రార్థన చేస్తే క్యాన్సర్ గడ్డ మాయమైందంట కదా. మనం ఉంటున్న పరిస్థితిలో నా పరిస్థితి ఏంటి, నేను ఇలా అయిపోయిన ఏంటి, మనం కృంగిపోతా ఉంటే కొన్నిసార్లు అన్యులు వచ్చి మనం బలపరుస్తూ ఉంటారు. ఎరుకొని వేగు చూసిరామని జోషువా అక్కడ ఉంటున్న వాళ్ళని పంపిస్తున్నప్పుడు దేవుని శక్తి గురించి వేగుల వారు చెప్పారా, రాహాబు చెప్పిందా? వేగుల వారు చెప్పారా, రాహాబు చెప్పిందా? రాహాబు చెప్తుంది, మీ దేవుని కార్యాలు మేము విన్నాము, మీ దేవుడు ఎర్ర సముద్రాన్ని ఎలా పాయలు చేసాడో మేము విన్నాము. నేను ఖచ్చితంగా మీకు చెప్తున్నాను చూడండి, ఈ ఎర్రుకో పట్టణాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. అందుకే నేను మీ పార్టీ అని చెప్తున్నాను. ఎవరు? ఒక అన్యురాలు, ఎవరు? ఒక వ్యభిచారి. ఆవిడ వ్యభిచారి అని అంటున్నారు కానీ ఆవిడ దేవుని శక్తిని ఎరిగిన అమ్మాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మన భక్తి మన పరిస్థితుల మీద డిపెండ్ అయి ఉండకూడదు. మన విశ్వాసం మనం వెళ్తున్న పరిస్థితుల మీద కాదు, వాక్యం మీద డిపెండ్ అయి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాస సహితమైన ప్రార్థన రోగికి స్వస్థత. మనం ఎవరికన్నా ప్రార్థన చేస్తున్నప్పుడు మనకి వరాలు లేకపోవచ్చు, కానీ విశ్వాసం అనే వరం ఉంటే చాలు. హల్లెలూయా. దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. విశ్వాసం అనేది ఒక బస్ లాంటిది. మనం ఎప్పుడైనా చూడండి, పరిస్థితులు బాగాలేనప్పుడు, లేకపోతే మనం అనుకున్నది జరిగినప్పుడు ఫస్ట్ మనము బ్లేమ్ చేసేది ఎవరిని? దేవుడిని. బ్లేమ్ చేసేది ఎవరిని? దేవుడు. నేను ఇంత కష్టంలో ఉంటే దేవుడు నన్ను చూడట్లేదా అండి? మా పరిస్థితులు ఎలా అయిపోతుంటే దేవుడు మమ్మల్ని చూడట్లేదా అండి? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శక్తి, ఆయన బలము బస్సు లాంటిది. ఎలాంటిదంట? బస్సు లాంటిది. కింద చక్రాలు ఉంటాయే, కింద ఏముంటాయి? చక్రాలు ఉంటాయి. 6, 8 ఎన్నో ఉంటాయి కదా. అది మన విశ్వాసం. హల్లెలూయా. అదేంటి? మన విశ్వాసం. ఆయన కార్యాలు ఆశ్చర్యంగానే ఉంటాయి. బస్ లాగా ఆయన కార్యాలు ఉన్నతంగానే ఉంటాయి. కానీ కింద నీ విశ్వాసం అవిశ్వాసం వచ్చినప్పుడు గాలి ఏమవుతుంది? అందులో టైర్లో
తగ్గదది. కార్యాలు ఏం చేరుకు నువ్వు వెళ్ళాల్సిన గమ్యానికి నువ్వు చేరలేవు. ఇప్పుడు విశ్వాసం అనేది టైర్ లాగా, నువ్వు ఎంత విశ్వాసం ఉంచుతావో, నువ్వెంత ఆయన పట్ల నీ విశ్వాసం ఉంటుందో, నీ టైర్లు అంత సాఫీగా అయిపోతుంది నీ బస్సు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, ఇలాంటి విశ్వాసాన్ని నేను ఎక్కడా చూడలే. నేను మీ దగ్గర ఈ ఇశ్రాయేలీ ప్రజల్లోనే నేను చూడలే. పేతురు, యోహాను, అక్కడ ఉంటున్న శిష్యులు, అక్కడ ఉంటున్న ఇశ్రాయేలు ప్రజలందరూ యేసుక్రీస్తు ప్రభు వారితోనే ఉన్నారు. ఆయనతో పడుకుంటున్నారు, ఆయనతో ఉంటున్నారు, ఆయనతో తింటున్నారు, ఆయనతో ఆడుకుంటున్నారు, అన్ని ఆయనతో చేస్తున్నారు. కానీ ఆయన శక్తిని ఎరగని వారిగా ఉన్నారంట. చదువుదామా మత్తయి సువార్త 22వ అధ్యాయం 29వ వచనం. హల్లెలూయా. లేఖనము గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. కార్యాలు జరగాలి ప్రభువా, అలా జరగాలి ప్రభువా, ఇలా జరగాలి ప్రభువా. మన ప్రార్థన చాలా గొప్పది, కానీ దానికి కావాల్సింది విశ్వాసం, దానికి కావాల్సింది సూపర్ న్యాచురల్ ఫెయిత్ కావాలి. హల్లెలూయా. విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం. విశ్వాసం ఏంటి? ఆత్మఫలాలు, ఆత్మఫలాలు. అదే టైంలో విశ్వాసం అనేది దేవుడిచ్చే వరము కూడా అయి ఉన్నది. హోలీ స్పిరిట్ గిఫ్ట్ లో ద గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ ఉంటది. అంటే విశ్వాసం అనేది దేవుడిచ్చే వరం. గలతీయులకు రాసిన పత్రిక 3:13 ఉంటది. ఆత్మను గూర్చిన వాగ్దానాన్ని మనం ఎలా పొందుకుంటామంట? విశ్వాసము ద్వారా పొందుకుంటాం. అంటే పరిశుద్ధాత్ముడిని మనం విశ్వాసం ద్వారా పొందుకుంటే పరిశుద్ధాత్ముడు విశ్వాసం అనే వరాన్ని మనకిస్తాడంట. హల్లెలూయా. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మీకు లభించినట్లు. అంటే పరిశుద్ధాత్మని మేము పొందుకుంటున్నాం, పరిశుద్ధాత్మని మేము స్వాగతిస్తున్నాం. మా హృదయంలోనికి రమ్మయ్యా, మాతో ఉండయ్యా. ఆయన ప్రతి క్షణం మనలో ఇన్వైట్ చేసుకుంటూ ఆయన మనతో ఉన్నాడని నమ్మితే, ఆదరణకర్తగా ఆయన మనకి ఇవ్వబడ్డాడని నమ్మితే ఆయన విశ్వాసం అనే వరాన్ని మనకిస్తాడు. హల్లెలూయా. మానవులుగా అన్నిసార్లు విశ్వాసంగా మనం ఉండలేం. మనకి పరిశుద్ధాత్మ సహాయం కావాలి. ఆ సహాయం నీకు కావాలంటే ఆయన నీతో ఉన్నాడని నువ్వు నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. అచంచలమైన విశ్వాసం. ఎలాగంట? అచంచలమైన విశ్వాసం. నువ్వు విశ్వాసంలో నడుస్తా ఉన్నప్పుడు, నీ వాగ్దానం కొరకు నువ్వు వెయిట్ చేస్తున్నప్పుడు నువ్వు బలహీనపడవు. ఎందుకు తెలుసా? రోమీయులకు రాసిన పత్రికలో ఎలా ఉంటది? అబ్రహాము తన విశ్వాసమందు బలము పొందుచుండెను. హల్లెలూయా. అంటే ఈ విశ్వాస ప్రయాణంలో, ఈ యొక్క యాత్రలో మనకి విశ్వాసం ఏమిస్తుంది? బలం ఇస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? కేవలం ఆయన మాట ఎందు నమ్మిక ఉంచడం మాత్రం వలన. ఆయన మాట విడుదలైనచోనే వెలుగు కలిగింది. ఆయన మాట పలికిన వెంటనే చచ్చిన వారు లేచారు. ఆయన మాటను విడుదల చేసిన వెంటనే ఎండిపోయిన లాజరు శరీరంలోకి జీవం వచ్చింది. అందుకే యోహాను సువార్త 6:63 నేను మీతో చెప్పిన ప్రతి మాట ఆత్మయు జీవమై ఉన్నది. హల్లెలూయా. రెండంచెలుగా మీకు మేలు చేసేదని అనేది అది మనం రాసుకున్నది, బ్యానర్ లో వచ్చింది కాదు. ఆయన జీవము కలిగిన మాటను ఆయన విడుదల చేశాడు. అదొకవేళ అక్కడ నార్మల్ గా ఉండొచ్చు, కానీ ఆ మాటలో జీవం ఉంది. మనం ఎండిపోయిన పరిస్థితుల్లో వెళ్తుంటే జీవము కలిగిన మాటని పలకాలి. హల్లెలూయా. పరిస్థితులు మితిమీరిపోయినాయండి, నాకు సహాయం ఎక్కడి నుంచి లేదంటావా? అయ్యా, కొండల తట్టు కాదు, నీ వైపు చూస్తున్నాను. ఆమేన్. ప్రతి పరిస్థితిలో ఆయన మాటను పలకాలి. ఆయన మాట జీవము గలది. ఆమేన్. వెలుగు కలుగును గాక అన్నాడంట ఆయన. వెంటనే వెలుగు కలిగింది. నీ కుష్టి రోగం తగ్గిపోయింది, నీ బెడ్ ఎత్తుకుని నువ్వు వెళ్ళిపో అన్నాడు. అది కేవలం సౌండ్ మాత్రం కాదు, అది కేవలం యేసుక్రీస్తు ప్రభు వారి పెదాల నుంచి వచ్చింది కాదు. ఆ మాట జీవమైంది. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు వచ్చి చెయ్యి పెట్టక్కర్లే, వాక్యం విడుదల అవుతున్నప్పుడే ఆరోగ్యం వస్తుంది.
లాస్ట్ కి అనాయింటింగ్ ప్రేయర్ చెయ్యక ముందే కార్యాలు జరిగితే నువ్వు నమ్మితే పొందుకుంటావు అంతే. ఆమేన్, హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు ప్రార్థన చేసుకుని రావాలి. దేవా, ఈ రోజు వాక్యం విడుదల అయితే వెలుగు కలిగింది అంటున్నావు కదా, ఈ రోజు నీ మాటని సేవకుడు విడుదల చేస్తున్నప్పుడే నాకు ఆరోగ్యం కలగాలి, నా పరిస్థితులు మారాలి. అటువంటి అచంచలమైన విశ్వాసం మనకి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట, ఆయన మాట, ఆయన మాట, ఆయన మాటలో శక్తి. అందుకే పేతురు మునిగిపోతా ఉన్నప్పుడు ఆయన ఏమంటాడు? అల్ప విశ్వాసి. అంటే రమ్ము, నేను పిలుస్తున్నాను, నా మీద నీకు నమ్మకం లేదా? అందుకే ఇవన్నీ చూశాను అంటాడు. మీరందరూ నరకానికి పోతారా? ఇలాంటి నా పట్ల, నా మీద ఇటువంటి విశ్వాసం ఉన్న వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎంత శక్తిమంతుడో నీకు తెలిస్తే ఆయన పట్ల నీకు అంత విశ్వాసం ఉంటుంది. ఆయన మనం ఎప్పుడన్నా ఇంటికి వస్తూ ఉంటారు కొంతమంది కొన్ని ప్రొడక్ట్స్ ని మనకి చెప్పడానికి. వాళ్ళు మీరు ఇలా 5,000 ఇస్తే మీకు బంగారం వస్తుంది, ఇలాంటివన్నీ చెప్తా ఉంటారు కదా. ఎంతమంది ఇందులో లాస్ అయ్యారు, నవ్వుతున్నారు? హల్లెలూయా. అలాంటివి చెప్తున్నప్పుడు మనకి ఏం రాదు? నమ్మకం రాదు, అస్సలు నమ్మకం రాదు. 25,000 కట్టండి అంటారు, కొంతమంది 6,000 కట్టండి, మీరు ఫోన్లో ఈ కొడితే అలా. మనకి నమ్మకం రానప్పుడు వాళ్ళు ఒక పని చేస్తారు, వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి ముందు డబ్బులు తీసుకున్న వాళ్ళు రివ్యూస్ అన్ని చూపిస్తా ఉంటారు. ఇదిగో పలానా ఇదిలో ఆ అక్క ఇలా తీసుకుంటే వాళ్ళకి 2,000 వచ్చింది, వాళ్ళు 50,000 సంపాదించారు, వాళ్ళకి విమానంలో ఎక్కే. ఇదన్నీ చూసినట్టే మనం ఏం చేద్దాం? మనం కూడా డబ్బులు అలాంటి అన్నా నమ్ముతావు కానీ దేవుని వాక్యాన్ని నమ్మట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడి పట్ల మనకు అచంచలమైన విశ్వాసం రావాలంటే, ఆయన్ని మనం గుడ్డిగా నమ్మేయాలంటే మనం ఆయన గురించి లోతుగా తెలుసుకోవాలి. హల్లెలూయా, లోతుగా తెలుసుకోవాలి. రోజు బైబిల్ చదవడం, వాక్యాన్ని పదే పదే వినడం, వినిన వాక్యాన్ని నెమరు వేసుకోవడం, పదే పదే ఇది చేస్తున్నప్పుడు ఆయన ఎంత శక్తిమంతుడో నీకు తెలిసినప్పుడు నువ్వు ఇంకొకటి అంటావు, ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి విశ్వాసం మనకి రావాలంటే వాక్యం పట్ల మనకి ఏముండాలి? అటువంటి పట్టు ఉండాలి. ఆయన గురించి మనం అంతగా తెలుసుకుంటా ఉండాలి. ఆయన ఎటువంటి కార్యాలు చేశాడో వింటా ఉండాలి. ఫోన్లో ఖాళీగా ఉన్నప్పుడు పనికిరాని చెత్త చూడకుండా వాళ్ళ జీవితాల్లో వీళ్ళ జీవితంలో దేవుడు చేసిన సాక్ష్యాల్ని వింటా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటిదప్పుడు మన విశ్వాసం ఏమవుతుందండి? బలపడుతుంది. బలపడినప్పుడు ఆయన పట్ల మనకు అచంచలమైన విశ్వాసం ఉన్నప్పుడు దేవుడి దగ్గర, అయ్యా నువ్వు చేస్తున్నావు, ప్రతిదీ నీకు అప్ప చెప్తున్నాను, ఆ స్టేజ్ ఆఫ్ ఫెయిత్ కి మనం వచ్చాక ఇంకా దేవుడు శతాధిపతికి మాట ఇచ్చినట్టు మనకు కూడా ఒక మాటని ఇస్తాడు. దేవుడు అదంతా చెప్పేసి ఏమంటాడు తెలుసా? నువ్వు ఇంటికి వెళ్ళు, నీ దాసుడు స్వస్థపరచబడ్డాడు. ఎలా ఉన్నా ఆయన ఇంటికి వెళ్ళి ఆయన మీద చేతులు పెట్టలే. దేవుడు ఎప్పుడైతే ఆ మాటను విడుదల చేశాడో ఆ క్షణాన, అదే సమయాన్న దాసుడు ఏమయ్యాడంట? స్వస్థపరచబడ్డాడు. దాసుడు వేరే ఊర్లో ఉన్నాడు, లేకపోతే వేరే ప్రాంతంలో ఉన్నాడు, కానీ ఈయన మాట అక్కడ జీవం ఇచ్చింది. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలోకి వచ్చి ఎవరి గురించో మనం ప్రార్థన చేస్తాం. వాళ్ళు ఒకవేళ ఆంధ్రలో ఉండొచ్చు, ఎక్కడెక్కడో ఉండొచ్చు, కానీ నువ్వు ఇక్కడ దేవుని సన్నిధిలో విశ్వాసంతో ఆయన పట్ల చూస్తే, ఆయన మాట విడుదల చేస్తే అక్కడ ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం అచంచలమైన విశ్వాసం గలవారమై ఉంటే అచంచలమైన కార్యాలని మనం చూడగలుగుతాం. మన మందిరాల్లో మనం చాలాసార్లు చెప్పాను, అన్నిలోంచి ఆరోగ్యాన్ని పొందుకుని వెళ్తా ఉంటాం, అన్నిలోంచి వారికున్న సమస్యలు పోతా ఉంటాయి. వాళ్ళ గురించి మనం ఒకసారి ప్రార్థన చేస్తాం, వాళ్ళ ఆశీర్వాదాన్ని పొందుకుని వెళ్తారు. మనం తరతరాలుగా లేకపోతే కొన్ని సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నాం, ఇంకా దేవుని కార్యాన్ని చూడని వారుగా. ఎవరో వస్తారు, మాకు అస్సలు బాలేదండి, ఇలా ఉందండి, అలా ఉందండి, వాళ్ళు చెప్తా ఉంటారు. వాళ్ళ కోసం మనము అన్యులు కదా అని ప్రార్థన చేస్తుంటే దేవుడు వారి జీవితంలో వెంటనే కార్యం జరిపిస్తారు. సోమనాల క్యాంప్లో వాళ్ళు వచ్చి ఒక్క వారం ప్రార్థన చేయించుకుని వెళ్తా ఉంటారు, తర్వాత వారం వాళ్ళు స్వస్థపరచబడ్డారు అని వింటూ ఉంటాం. అంటే వాళ్ళకి దేవుడి మీద ఇంకా అపనమ్మకం లేదు.
వాళ్ళు కొలుస్తున్న దేవుళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉందో లేదో తెలీదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి మీద వారికి పట్టచాలనంత విశ్వాసం. అన్యులకే అంత విశ్వాసం ఉంటే మనకెంత విశ్వాసం ఉండాలండి? మన విశ్వాసాన్ని ఇతరులు చూస్తున్నప్పుడు వీళ్ళకి పిచ్చెక్కిపోయిందిరా అనుకోవాలి, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా అనుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్ వీక్ బిఫోర్ లాస్ట్ వీక్ భీమా వాళ్ళ అమ్మ చనిపోతే అన్నీ ఎందుకు వెళ్ళాడంట? నేను లైవ్ లోనే విన్నా, మీరే ఇక్కడ విన్నారు. ఎందుకు వెళ్ళాడు? దేవుడికి అది నచ్చుతుంది. ఆమేన్, హల్లెలూయా. భీమాని పలకరించడానికి వెళ్ళా, నెరువుని పలకరించడానికి వెళ్ళా, లేపడానికి వెళ్ళా. హల్లెలూయా. బాగా ముదిరిపోయింది పిచ్చి అని మీరు అనుకోవచ్చు. అలాంటి విశ్వాసం కావాలి దేవుడికి. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి బెంజమిన్ డిసోడా అని ఒక వ్యక్తి, నేను చెప్పాను ఆయన గురించి. ఆయనకి ఇలాంటి దర్శనం ఉండేదంట. దేవుడు బైబిల్లో లాజర్ని లేపితే నేనెందుకు లేపను, నేనెందుకు చేయలేను, నేను యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధాత్మని పొందుకుని నేను చేస్తానని. ఆయనకి ఇంకా సేవ దర్శనం సంపూర్ణంగా లేదు, బైబిల్ ట్రైనింగ్ అవ్వలేదు, దేవుని ఆయన సంపూర్ణంగా పిలవలేదు, కానీ ఎక్కడ ఎవరు చనిపోయినా ఈయన వెళ్ళిపోతూ ఉండేవాడంట. హల్లెలూయా. ఎవరు శవాలు కనపడితే అక్కడ బెంజమిన్ డిసోడా ఉండేవాడంట. మీకు ఒకటి తెలుసా, ఆయన బ్రతుకున్నన్ని రోజులు కూడా వాళ్ళ ఊర్లో ఎవరు చచ్చిపోలేదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత విశ్వాసం ఎక్కడండి? వాక్యాన్ని నమ్మారు. హల్లెలూయా. కుటుంబంలో పరిస్థితులు బాగాలేదు, పిల్లలకి జ్వరం వచ్చేసిందా, వెంటనే నీ చేయి పెట్టి విశ్వాసంతో ప్రార్థన చేయి అంతే. ఎవరన్నా బలహీనంగా ఉన్నామని నీ దగ్గరకు వచ్చారా, నువ్వు చేయి పెట్టి ప్రార్థన చేయి అంతే. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి అచంచలమైన విశ్వాసం ఈరోజు మనకి కావాలి. హల్లెలూయా. అటువంటి విశ్వాసము దేవుడు శతాధిపతిలో చూసి శతాధిపతి దాసుని వెంటనే స్వస్థపరిచాడు. ఈరోజు ఇక్కడ వచ్చిన నీవు, నీ మెరకల్, నీ జీవితంలో అద్భుతం ఎప్పుడో జరుగుతుందని అనుకోదు, ఇక్కడే జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. అటువంటి ఎక్స్పెక్టేషన్ హార్ట్ తో ప్రతిరోజు దేవుని సన్నిధికి రావాలి. ప్రతిరోజు ఏదో చేస్తాడనే ఎక్స్పెక్టేషన్ తో రావాలి. ప్రతిరోజు ఈరోజు నేను ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నానని ఆకలితో రావాలి. ఈరోజు నా ఆరోగ్యం దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు, ఈరోజు నా స్వస్థత నాకు సిద్ధంగా ఉంది, ఈరోజు నా ఆశీర్వాదం నాకు సిద్ధంగా ఉంది. దేవుని సన్నిధికి వచ్చే ప్రతిసారి కూడా నువ్వు ఆ ఎక్స్పెక్టేషన్ తో రాగలిగితే వెంటనే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. విశ్వాస సహితముతో, విశ్వాసముగా, అయ్యా నీ మాటలో జీవం ఉంది. ఆరాధన జరుగుతున్నప్పుడు, పాట పాడుతున్నప్పుడు, లేకపోతే వాక్యాన్ని విడుదల అవుతున్నప్పుడే నీ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలి. అది కేవలం నీ విశ్వాసం ద్వారా నీకు జరుగుతుంది. దేవుడు బైబిల్లో చాలాసార్లు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచాడు, నీ విశ్వాసం నిన్ను బాగు చేశాడు అంటే మన విశ్వాసం మన జీవితంలో కార్యాన్ని జరిగిస్తారు. ఆయన పట్ల మనకుండే ఆ నమ్మకము మన జీవితాల్లో కార్యాన్ని జరిగిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ఆకలితో దేవుడు మన హృదయాన్ని నింపును గాక. ఆమేన్. దేవుడు అందరూ లేచి నిలబడ్డాం.